ఇప్పటివరకు ఇశ్రాయేలు దేశాన్ని వెళ్ళినటువంటి రాజుల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఏకీకృత ఇశ్రాయేలు దేశంలో మొదటివాడిగా సౌలును చూసాం, తర్వాత రెండవ రాజుగా దావీదును చూసాం, మూడవవాడిగా సొలొమోనును చూసాం. ఇప్పుడు నాలుగవ రాజుగా సొలొమోను యొక్క కుమారుడైనటువంటి రెహబామును గురించి చూద్దాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనం. తర్వాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతి పెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయను. సొలొమోను చనిపోయిన తర్వాత అతని యొక్క కుమారుడైనటువంటి రెహబాము రాజయ్యాడు. ఒకటి సొలొమోను యొక్క విగ్రహారాధన, రెండవది ప్రజలపై పని ఒత్తిడి, పన్నుభారము, మూడవది రెహబాము చెప్పినటువంటి తిక్కరి సమాధానం. ఈ మూడిటిని వరిసి ఇశ్రాయేల్ దేశం ఏమైపోతుందంటే రెండు భాగాలుగా విడిపోతుంది. ఈ యోధా గోత్రానికి సంబంధించినటువంటి యోధా దేశానికి సంబంధించినటువంటి రాజే ఈ రెహబాము. యోధా మొదటి రాజు ఈ రెహబాము. ఈ రెహబాము గురించి క్లుప్తంగా 10 నిమిషాల్లో చెప్పి నేను త్వరగా ముగించడానికి ఇష్టపడుతూ ఉన్న వాతావరణం సరిగా లేదు కాబట్టి, రెహబాము ఇతని యొక్క తండ్రి సొలొమోను, ఇతని యొక్క తల్లి. ఇదే రెండవ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 21వ వచనం వెరసి ఒక క్లుప్తంగా నేను చెప్తాను. తండ్రి సొలొమోను, తల్లి నయమ, భార్యలు మొత్తం 18 మంది, ఉపపత్నులు మొత్తం 60 మంది, కుమారులు మొత్తం 28 మంది, కుమార్తెలు మొత్తం 60 మంది. ఆ కుటుంబమే ఒక చిన్న ఊరు లాంటిదన్నమాట. అంతమంది ఈ రెహబాము యొక్క కుటుంబం. రాజు అవడానికి సంబంధించినటువంటి మొదటి విషయం రెండవ దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాం చూడండి. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయెను. రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో దాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగిరాగా జనులు అతను పిలిపించిరి. యరొబామును ఇశ్రాయేలందరూ కూడి వచ్చి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవిప్పుడు చులకన చేసిన యెడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా. ఇప్పుడు రెహబాము పట్టాభిషేకం చేసే సమయం వచ్చింది. ప్రజలందరూ రెహబాము దగ్గరికి వచ్చారు. ప్రజలందరూ రెహబాముని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఏమిటి ప్రశ్న అంటే, మీ నాన్న అయినటువంటి సొలొమోను మా మీద ఏం చేశాడు? కాడిని పెట్టాడు. పన్నే కానీ పనే కానీ ఏదైనా మా మీద కొంచెం కాడు అనేది బరువుగా పెట్టాడు. మీ నాన్న చనిపోయిన తర్వాత నువ్వు రాజు అయ్యేవు. మేము నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, మీ నాన్నలా కాకుండా మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ మాకు అవసరం లేదులే, కానీ మీ నాన్నలా కాకుండా పన్ను 2 తగ్గిస్తావా, కాడిని సులువు చేస్తావా అని అడిగితే ఎవరైనా చెప్పాలంటే, చేసినా చేయకపోయినా రాజకీయ నాయకులు ఏం చెప్తారు? అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఏదో చెప్పేస్తారు ముందు గెలవటం కోసం. తర్వాత విషయం తర్వాత. ఈ రెహబాము ఏం చేయాలి? కాడి బరువు పెట్టని, సులువు చేయని, ఏదోటి చేయని వాళ్ళు అడిగారు కాబట్టి తప్పకుండా చేస్తాను అని చెప్పాలి. కానీ ఈ రెహబాము ఏం చేస్తాడంటే, సొలొమోను గురించి మనం ఒక మాట వింటాం. సొలొమోను బహు జ్ఞానం కలిగినవాడు. జ్ఞానం కలిగినవాడు కొడుకు ఎలా ఉండాలి? దరిదాపు దాంట్లో పావంతన జ్ఞానం ఉండాలి, బొత్తుగా జ్ఞానం లేనాడు. మీరు వెళ్ళిపోండి, నాకు 3 రోజులు టైం ఇవ్వండి, 3 రోజుల తర్వాత తిరిగి నా దగ్గరికి రండి, నేను ఒక చక్కటి సమాధానం మీకు ఇస్తాను. ప్రశ్న కఠినమైందా? పోనీ చేయలేందా? ఏమీ కాదు. కాడి పని ఒత్తిడి తగ్గిస్తావా? తగ్గిస్తే మేము ఎల్లప్పుడూ వాళ్ళు ఏం చెప్పారు? మీకు దాసులుగా ఉంటాము. 3 రోజులు టైం ఇచ్చారు. ప్రజలందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని అడగాలి? రెహబాము ఉన్నాడు. రెహబాము ఏం చేయాలంటే, ప్రజలందరూ మన దగ్గరకు వచ్చి అడిగారు, మనం ఏం చేయగలము, ఏం చేస్తే బాగుంటుందని ఎవరిని అడగాలంటే పెద్దలను అడగాలి. అవునా కదా? మన ఇంట్లో ఏదన్నా చిన్న సమస్య వస్తే మనం ఏం చేస్తాము? మన మామనో, మావేనో, పెదనాన్నో
ఎవరినోటి పిలిపించి ఇది సమస్య, నువ్వేదో ఒకటి పరిష్కారం చూపని ఏ గొడవ వచ్చినా పెద్దల్లో పెట్టి ఆ సమస్యను పరిష్కరించుకుంటాం. రెహబాము కూడా అదే చేశాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయంలోని 7వ వచనం, వారు నీవు నీ జనుల యొడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాట్లాడిన యొడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి. ఎవరు ఈ పెద్దలంటే, సొలొమోను రాజుగా ఉన్నప్పుడు సొలొమోను వెనకాల అధికారము పదవి అనుభవించినటువంటి పెద్దోళ్ళు, మంచోళ్ళు. వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు చేయకపో, ఏమన్నారు, మంచిగా మాట్లాడితే చాలు. వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు కదా, చేస్తాను అని ఒక చక్కటి మాట చెప్తే చాలు, వాళ్ళు ఎన్నటికీ నీకు దాసులుగా ఉంటాము. మరేం చేయాలి? 3వ రోజు వాళ్ళందరూ వచ్చినప్పుడు, సరే మీరు అడిగారు కాబట్టి కాడిని సులువు చేస్తాను అని చెప్పాలి. చెప్తే రెహబాము గురించి మనం ఎందుకు ఎంతలాగా మాట్లాడుకుంటాం? పెద్దలను అడిగాం కదా, ఇప్పుడు ఎవరిని అడుగుదాము? మన ఏజ్ వాళ్ళని అడుగుదాం. మన ఏజ్ వాళ్ళని. రాజ్యానికి వచ్చేటువంటి సమయానికి ఈయన వయసు 41 సంవత్సరం. సో ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు పిలిచారు. ఒకసారి చూద్దాం 11వ వచనంలో. ఎవరంటే రెహబాము ఏజ్ గ్రూప్ వాళ్ళు. పైన 10వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. రెహబాము యొక్క ఏజ్ గ్రూపు యవనస్తులతో వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? వాళ్ళు ఏం అడిగారంటే, కాడిని సులువు చేస్తావా అని అడిగారు. ఈ కుర్రోళ్ళు ఏం చెప్తా ఉన్నారు? బరువు ఇంకా ఎక్కువ బరువు చేస్తాము అని చెప్పమన్నారు. ఇప్పుడు రెహబాము ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? పెద్దోళ్ళ మాట అంటారా, కుర్రోళ్ళ మాట అంటారా? ఎవరి మాట వినాలి? ఈ పెళ్ళయి కొత్తగా ఇంటికి వస్తారు చూడండి కోడల్లో, ఈ కోడలు వచ్చి ఏం చేస్తారు తెలుసా? పెద్దోళ్ళు మాట్లాడరు. ఆ ఏజ్ గ్రూపు తోటి కోడల్లో, లేకపోతే పక్కన ఆ పెద్దమ్మోళ్ళు చిన్నమ్మోళ్ళు ఉంటారు కదా, చెల్లెళ్ళు అవుతారు. ఎలా ఉందంటే మా ఆయన ఎలా ఉన్నారు, మా ఆయన అంటే అలా ఉన్నారు, ఎలా చెయ్యి, ఇలా ఉన్నారు, అలా చెయ్యి అని చెప్పి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇలా ఏం చేస్తారు? పెద్దోళ్ళ మాట వినరు. ఎవరి మాట అంటారు? ఆ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి తోడుకోళ్ళ మాటలో, వాళ్ళ వదినుల మాటలో, వాళ్ళ అక్కల మాటలేని వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు దానికి ఇంకో 2 ఎక్స్ట్రా వేసి 10 చేస్తారు. చివరికి పోయేది ఎవరు? వాళ్ళేనా? ఇక్కడ రెహబాము పరిస్థితి కూడా దరిదాపుగా అదే. పెద్దలు చక్కగా నువ్వు చేయకపో, వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా మాట్లాడు, అదే చాలు అన్నారు. కుర్రోళ్ళు ఏం చెప్పారు? మీ తండ్రి కాడి బరువు చేశారు, నేను దాన్ని ఇంకా బరువు చేస్తాను అని చెప్పమన్నారు. రెహబాము ఆలోచించుకున్నారు. ఆ ప్రజలందరూ ఆ 3వ దినాన వచ్చారు. వచ్చిన తరువాత వాళ్ళందరికీ ఏమని సమాధానము చెప్పాడంటే, పెద్దల ఆలోచన త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారము వారికి కఠినమైన ప్రత్యుత్తరం అనేది ఇవ్వటం చూసాం. ఇక్కడ కుటుంబాలే కానీ ఫ్రెండ్షిపే కానీ ఏదైనా ఇలా ఇబ్బంది పాలవడం గల కారణం ఏంటంటే వాళ్ళ ఏజ్ గ్రూపుల మాటలు వినటం. సలహాలే కానీ సూచనలే కానీ ఏవైనా సరే ఎవరి మాట వినాలంటే పెద్దల మాట వినాలి. తెలుగులో ఒక చక్కటి సామెత ఉంటుంది, పెద్దల మూట చక్కటి మంచి మూట అనమాట. అది మనం ఏం చేస్తామంటే ఆ పెద్దల మాట, అతను నువ్వు చెప్పేదండి నాకు నీ మాట, నువ్వు ఎప్పుడో బీసీ కాలపు మనిషివి, నేనేంటి నీ మాట నాలు. ఇప్పుడు ఏజ్ అంతా మారిపోయింది, యుగం మారిపోయింది, టెక్నికల్ యుగం వచ్చింది కాబట్టి ఇప్పుడుకి సంబంధించిన వాళ్ళ మాట వింటామని చెప్పి వాళ్ళ జీవితాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వారి యొక్క విధానాలు మార్చుకుని ఇబ్బందులు పాలవుతారు. రెహబాము కూడా అలాగే చేశాడు. పెద్దల మాట త్రోసివేసి యవనస్తుల మాట విని వచ్చిన వారితో ఏం చేశాడు తెలుసా? కఠినంగా మాట్లాడాడు. ఎప్పుడైతే రెహబాము కఠినంగా మాట్లాడాడు, 16వ వచనంలో రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవట చూసి జనులు, దావీదులో మాకు భాగమేది, యెషయా కుమారునందు మాకు స్వాస్థ్యం లేదు, ఇశ్రాయేలులారా మీ గుడారమునకు పోవుడి, దావీదు నీ సంతతి వారిని నీవే చూచుకొనమని రాజుకు ప్రత్యుత్తరం ఇచ్చి ఇశ్రాయేలందరూ ఎవరి గుడారమునకు వారు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలుగా యూదావారిగా విడిపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రెహబాము ఇచ్చినటువంటి సమాధానము. పాపము నలిగిపోయి ఉన్నారు.
కొత్త ప్రభుత్వం వస్తే ఎంతో కొంత ఉపశమనం కలుగుతుందని ఎవరైనా అనుకుంటారు. అలాగే కొత్త రాజు వచ్చాడు కాబట్టి, యూత్లో ఉన్నటువంటి రాజు వచ్చాడు కాబట్టి ఇంకొంచెం మంచి జరుగుతుందని ఆశపడ్డారు. ఆ ఆశ అడియాశ అవుతుంగానే రెండవది కఠినంగా మాట్లాడటం వల్ల ఈ ఇశ్రాయేలీయులందరికీ కోపం వచ్చి, దావీదు మీకు మాకు ఇంకా పొత్తు లేదని చెప్పి ఇశ్రాయేలీయులందరూ వేరు పడిపోయి ఎవరి ఇళ్లలోకి వారు వెళ్ళిపోయారు. అది మొదలుకొని ఇశ్రాయేలీయులందరూ ఇక్కడ మనము యెరోబాము అని రేపటి రోజున మనం వింటాం. యెరోబామును రాజుగా చేసుకుని వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళు చేసుకున్నారు. రెహబాము 2 గోత్రాలు మాత్రమే, యోదా బెన్యామీను 2 గోత్రాలు మాత్రమే చిన్న దేశాన్ని పరిపాలించిన వాడిగా చూస్తాం. దేవుని బిడ్డలారా, సేవకునిగా చెప్తూ ఉన్నా, మీ ఇంటిలో ఏ చిన్న సమస్య రానివ్వండి, ఏ చిన్న ఇబ్బంది రానివ్వండి, మీ ఏజ్ గ్రూపులతో మీరు ఎప్పుడు పరిష్కరించుకోవద్దు. పెద్దవారికి సంపండి, పెద్దవారిని సంప్రదించండి, మంచి ఆలోచన చెప్తారు. రెండవది మరి ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీ వాళ్ళని లోకస్తుని అడగడం కన్నా ముందు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దావీదు దేవుణ్ణి అడిగాడు, ముందు సౌలు దేవుణ్ణి అడిగాడు. అంతెందుకు తన తండ్రి అయినటువంటి సొలొమోను కూడా ముందు ఎవరిని అడిగాడు? దేవుని అడిగాడు. దేవుని పక్కన పెట్టేసి, పెద్దోళ్ళని పక్కన పెట్టేసి, ఆ తోటి యవనస్తులు తానాంటిన తందన అనే దేశాన్నే 2 ముక్కలు చేశాడు. తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ కొంచెం మనం ముందుకు వెళ్తే నేను ముగిచ్చేస్తూ ఉన్నాను. రాజ్యము కొంచెం చిన్న రాజ్యమైనా కొంచెం సెటిల్ అయింది. ఎప్పుడైతే రాజ్యము సెటిల్ అయ్యిందో 11వ అధ్యాయము మొదటి 4 వర్షాలు మీరు తర్వాత చదువుకుంటే నేను ముగించేస్తున్నాను ముందుకు వెళ్ళిపోయి. రెహబాము యెరూషలేముకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ యుద్ధము చేయటానికి యుద్ధ పంక్తులుగా 180,000 మందిని సమకూర్చుకుని యుద్ధానికి బయలుదేరిపోతాడు ఈ రెహబాము. ఎప్పుడైతే యుద్ధానికి బయలుదేరిపోతాడో వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రవక్తను పంపి ఆ ప్రవక్తతో ఒక చక్కటి మాట చెప్తాడు 4వ వచనము. ఈ కార్యము నా వల్ల జరుగుతున్నదని యెహోవా సెలవిచ్చున్నాడు గనుక బయలుదేరకుండా మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడని చెప్పాను. కావున వారు యెహోవా మాటలు విని యెరబాముతో యుద్ధము చేయుట మాని వెళ్ళిపోయాను. ఎవరితో యుద్ధానికంటే? యెరబాముతోనే. యెరబాము ఎవరు అంటే మిగతా 10 గోత్రాలకి రాజు. ఆయన మరి ఎవరో కాదు, సొలొమోను యొక్క దాసుడే. అంటే 10 గోత్రాలు 2 గోత్రాలు ఇంతకుముందు వరకు అన్నదమ్ముల్లాగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? వారి మధ్య గొడవ రాకపోతూ ఉంది, యుద్ధం రాబోతూ ఉంది, పెద్ద యుద్ధ వాతావరణం వచ్చేసింది. వెంటనే దేవుడు మేలుకొని ఒక ప్రవక్తను పంపి రెహబాముతో చెప్తా ఉన్నాడు, దయచేసి యుద్ధము చేయొద్దు. వాళ్ళు ఇలాంటి పరిస్థితి రావడానికి నాది కూడా పర్మిషన్ ఉంది కాబట్టి ఇలా జరిగింది, కాబట్టి మీ సహోదరులతో యుద్ధము చేయవద్దు అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, రెహబాము యాక్చువల్గా అయితే ఎవరి మాట? పెద్దల మాట అస్సలా వినడు. కానీ దేవుని యొక్క మహాచిత్తం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, యెహోవా మాట విని యెరబాముతో యుద్ధము చేయట మాని ఇళ్ళకి వెళ్ళిపోయాడు. అంతకుముందు పెద్దల మాట వినకపోవటం వల్ల దేశము 2 ముక్కలైంది. కానీ ఇక్కడ దేవుని మాట ఎప్పుడైతే విన్నాడో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ రెహబాము యొక్క రాజ్యాన్ని బలం చేశాడు. 5వ వచనంలో యెరబాము యెరూషలేము వంతు కాపురం ఉండి యోధా ప్రదేశం అంతా ప్రాకార పురములను కట్టించెను. ఏమేమి అనేవి కింద మనకి రాయబడి ఉంటాయి. అంతేకాదు 11వ వచనంలో దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును నూనెను ద్రాక్షరసమును సమకూర్చెను. మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహు బలవంతమైన వాటిగా చేసెను. ఎప్పుడు ఇదంతా జరిగింది అంటే యుద్ధానికి వెళ్లకుండా దేవుని మాట విన్నందుకు. ఒకవేళ దేవుని మాటను కూడా ధిక్కరించి యుద్ధానికి వెళ్తే ఏమేదో తెలుసా? ఈ పట్టణాలు కట్టడం ఆగిపోయేది, ఆహారము నూనె ఆహార పదార్థాలు సమకూర్చుకోవడం ఇదంతా పోయేది. దానికి మించి యుద్ధంలో ఎంతో ఆస్తి ప్రాణ సమయము అనేది నష్టము జరిగేది. ఫస్ట్ బుద్ధి తెచ్చుకోలేదు, కానీ ఇప్పుడు బుద్ధి తెచ్చుకుని దేవుని మాట విన్నాడు. ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు, తన రాజ్యంలో ప్రాకారంలో కట్టుకున్నాడు, అధికారులను పెట్టుకున్నాడు, ఆహార పదార్థాలన్నిటినీ సమకూర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని మాట వినాలి. ఏ పని చేసినా ముందు ఎవరిని అడగాలంటే
దేవుని అడగాలి. రెండవది, దేవుడు ఏదైతే చెప్తాడో ఆ మాట ప్రకారం వెళ్ళాలి. నీవు కనుక అలా వెళ్ళగలిగితే యరొబాము రాజ్యం ఏ విధంగా అయితే బలపరచబడిందో, కట్టబడిందో, పట్టణాలు కట్టబడ్డాయో, అధికారులు నియమించబడ్డారో, ఆహార పదార్థాలు సమకూర్చుకోబడ్డాయో, అలాగే నీ కుటుంబం కట్టబడుతుంది, నీ ఇంట్లో నీ బిడ్డలు కట్టబడతారు, అలాగే నీ ఇల్లు కూడా సుభిక్షంగా ఉంటుంది. కానీ మనం చేసేటువంటి తప్పిదం ఏంటంటే అన్నీ మనం డిసైడ్ అయిపోతాం. మొత్తం అన్నీ మన ప్లాన్ ప్రకారమే, దేవునికి ఒక మాట చెప్పం, అన్నీ మన ఇష్టమొచ్చినట్టు చేసుకుని లాస్ట్లో ఏదైనా నీ చిత్తమే కదా దేవా, ఇది నీ చిత్తమే దేవా, ముందుకు వెళ్ళిపోతున్నాను ఆమెను అంటాం అంతే. ఫర్ సపోజ్ పెళ్ళి ఉందనుకో, బ్రోకర్ లెవెల్లో పురమాయించుకుంటాము, పెద్దలకు చెప్పుకుంటాము, సంబంధం అవుతుంది, ఆ ఫోటోలు చూస్తారు, ఈ ఫోటోలు చూస్తారు, కట్నాలు కానుకలు ఎర్రగా బుర్రగా ఇవన్నీ చూసి అంతా ఓకే అయిపోతుంది. అయిపోయిన తర్వాత అంతా అయిపోయాక సెట్ అయిపోయాక అయ్యగారి దగ్గరికి వెళ్ళి చెప్తారు అసలు విషయం. ఏంటయ్యా అయ్యగారు అంటే, మంచి సంబంధం వచ్చిందయ్యా, దేవుని చిత్తం మంచి అమ్మాయే. ఎప్పుడు అంత అయిపోయాక దేవుని చిత్తం వల్ల అమ్మాయి మంచి అమ్మాయి వచ్చిందయ్యా, డేట్లు పెట్టండి అయ్యా. అది అంత తేడా కొడితే అప్పుడు మనకు అవన్నీ గుర్తుకొస్తాయి. పెళ్ళే కాదు, చదివే కాదు, ఏదైనా పని ప్రారంభించే ముందు ఎవరిని అడగాలంటే దేవుని అడగాలి. దేవుడు ఏదైతే చెప్తాడో ఆ పని ప్రకారం ముందుకు వెళ్తే మన జీవితం కట్టబడుతుంది, మన కుటుంబం కట్టబడుతుంది. యరొబాము యొక్క రాజ్యం ఏ విధంగా అయితే బలపరచబడిందో అలాగా బలపరచబడతారు. అంతేకాదు రాజ్యము 2 ముక్కలైపోయింది అన్నాను కదా. ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి గోత్రములు లేవీలు ఉంటారు కదా, లేవీలందరూ కూడా ఎవరి వైపుకి వెళ్ళిపోయారంటే యరొబాము వైపుకి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే రెహబాము దేవుని యొక్క మాట వినడం మొదలుపెట్టాడు, వెళ్ళిపోయినటువంటి లేవీలు కూడా తిరిగి రావటం ప్రారంభించేశారు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 11వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులను లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులు దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. అక్కడున్నటువంటి యరొబాము దేవునికి విరుద్ధమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు. తనకిష్టమైనటువంటి విగ్రహాలు పెట్టి మీకు సంబంధించినటువంటి దేవుని కాదు నా దేవుణ్ణి పూజించండి అని వాళ్ళందరినీ బలవంతం చేస్తూ ఉన్నారు. ఈ లేవీయులు దేవుని మాత్రం కాక ఎవరిని ఆరాధించరు, పూజించరు. ఇక్కడ రెహబాము దేవుని మాట అంటున్నాడని యరొబాము దగ్గర ఉన్నటువంటి లేవీయులు, యాజకులు వాళ్ళందరూ తిరిగి ఎక్కడికి వచ్చేసారు తెలుసా? వాళ్ళకున్నటువంటి ఆస్తిని, ఇళ్లలను అన్నిటినీ వదిలిపెట్టేసి ఎక్కడికి వచ్చేసారు? రెహబాము దగ్గరకు వచ్చేసారు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే రెహబాము దేవుని యొక్క మాట విన్నాడో వెంటనే మనుషులు, పెద్దోళ్ళు అందరూ ఎవరి పక్షానికి వచ్చేసారంటే రెహబాము పక్షానికి వచ్చేసారు. చిన్న మాట చెప్పి నేను ముగించేయడానికి ఇష్టపడుతూ ఉన్నా. 12వ అధ్యాయం 1వ వచనం. రెహబాము రాజ్యము స్థిరపడి. ఎందుకు స్థిరపడింది? అప్పుడు మాట వినలేదు పెద్దల మాట, ఇప్పుడు దేవుని మాట వినడం ప్రారంభించాడు. రాజ్యం బలపరచబడింది. పట్టణాలు, ప్రాకారాలు, అధికారాలు, లేవీలు, యాజకులు అందరూ మెల్లమెల్లగా మరలా ఎవరి దగ్గరకు వచ్చేస్తారంటే వెళ్ళిపోయిన వాళ్ళందరూ రెహబాము దగ్గరకు వచ్చేస్తా ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాట, రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా యెడల ద్రోహము చేస్తున్నందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షేషాకు 1200 రథములతో 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకి వచ్చెను. ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో రాజ్యము డెవలప్ అవడం ప్రారంభించింది. మరలా దేవునికి దూరం అయిపోవటం, దేవునికి విరోధంగా ప్రవర్తించడం వీళ్ళు ప్రారంభించేశారు. ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా ప్రవర్తించారో మరలా దేవుడు ఏం చేశాడంటే షీషాను అను ఐగుప్తు రాజుని మరలా వీళ్ళ మీదకి పంపించాడు. ఎప్పుడైతే ఈ షీషాను రాజును యుద్ధానికి దేవుడే ఎంకరేజ్ చేశారు, వెంటనే 6వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజులు తమను తాము తగ్గించుకుని మరలా దేవుడే గొప్పడు అనే ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే దేవుని మరలా తలుపు తట్టారో దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ ప్రార్థన ఆలకించి షేషాను దాసులకు అవ్వకుండా రాజ్యమైనటువంటి డాళ్లను, బాణములను, ధాన్యమును, ఆస్తిని కొల్లగొట్టుకుని వెళ్ళిపోయేటట్టు మాత్రమే చేశాడు. ఫలితంగా రాజ్యము మరలా రక్షణలోకి వచ్చింది. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా.
12వ అధ్యాయం 13వ వచనంలో రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలన ఆరంభించినప్పుడు 41 సంవత్సరములు ఈడు గలవాడై ఉండెను. తన నామమును అచ్చట ఉంచుటకై ఇశ్రాయేళ్ల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న పట్టణము యెరూషలేమునందు అతడు 17 సంవత్సరములు ఏలెను. మొత్తం ఎన్ని సంవత్సరాలు ఏలాడంటే 17 సంవత్సరాలు ఏలినట్లుగా మనం చూస్తాం. ఇది మొదటి యోధా రాజు అయినటువంటి రెహబాము యొక్క చరిత్ర. రెహబాము నుండి మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని అడగాలి, తర్వాత పెద్దవారిని అడగాలి. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, మాట తిరుగు సరిగ్గా రాకపోవటం వల్ల ఫలితం ఎలా ఉంటుందంటే రాజ్యము, ప్రజలు, సహోదరులు మొక్కలు చిన్న భిన్నమైపోయేటువంటి పరిస్థితి అవుతుంది. రెహబాము లాంటి జీవితంలా కాకుండా ఆలోచన ప్రకారం ముందుకు వెళ్దాం. ఏదైనా ముందు దేవుని అడిగి కొనసాగిద్దాం. దేవుని యొక్క చిత్తానుసారం ఇంటిలో పెద్దవారి యొక్క ఆలోచన ప్రకారం మన జీవితంలో చక్కగా తుది మెరుగులు కట్టుకుంటూ ముందుకు వెళ్దాం. అట్టి కృప, జ్ఞానము దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.